ప్రాపర్టీస్ అంటే ఏంటంటే సేమ్ ప్రాపర్టీస్ కూడా మన డెకరేటర్స్ ఎలా యూజ్ చేసి మన ప్రాపర్టీస్ మనం యాక్టివేట్ చేస్తున్నాం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ప్రాపర్టీస్లో మనం ఇక్కడ నార్మల్గా క్లాస్ నేమ్ని మనం పిజ్జా అని చెప్పించాం. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ నేమ్ కూడా పిజ్జా అనే చెప్పించాం. ఆ ఎర్రర్ మనం ఏది చూపించకుండా లైక్ ప్రాపర్టీస్ అనేది యూజ్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ క్లాస్ నేమ్ పిజ్జా నేమ్ అన్నది కూడా సేమ్ అయినప్పుడు కూడా అది మనకి అలౌ చేసుకుంటుంది అనమాట ప్రాపర్టీస్ అని యూజ్ చేసుకుంటున్నప్పుడు. లైక్ ఎలా అంటే ఓన్లీ చేసినంత రీడ్ వరకే అది యూజ్ అవుతుంది. లైక్ మనం వాల్యూస్ చేంజ్ చేయలేం. ఇక్కడ చూడండి మనం పిజ్జా అన్నది ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాం, దానికి టూ టూ ఇచ్చే అట్రిబ్యూట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎందుకు ఫాల్స్ అయిందంటే ఇక్కడ చూడండి పైనాపిల్ ఈక్వల్ టు లైక్ ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటున్నామో అది ఏంటంటే సేమ్ ప్రాపర్టీస్ అయినప్పుడు మనకి అది సేమ్ ప్రాపర్టీస్ అని చూపించడానికి ఫాల్స్ అన్నది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫాల్స్ అన్నది మనకి రిటర్న్ చేస్తుంది లైక్ సేమ్ క్లాసెస్ యూజ్ చేసుకున్నప్పుడు. ఇక్కడ మనకి ఆట్రిబ్యూట్ ఎర్రర్ అన్నది కూడా వస్తుంది, అదే రైజ్ అయిపోతుంది అనమాట ఒక ఎర్రర్. ఎందుకంటే ఇక్కడ టూ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ సింగిల్ అట్రిబ్యూట్సే ఉన్నాయి, సింగిల్ అట్రిబ్యూటే ఉంది. అందుకని చెప్పి మనకి ఇక్కడ అట్రిబ్యూట్ కెనాట్ బి సెట్ అని చెప్పి అలా వచ్చింది. అందుకే మనకి అప్పుడే మనకి అది ఫాల్స్ అయిందనమాట. లైక్ ఈ ఆబ్జెక్ట్ని కూడా అది యాక్సెప్ట్ చేసుకొని ఆబ్జెక్ట్స్ అన్ని సెల్ఫ్లోకి మూవ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏ అయితే అట్రిబ్యూట్స్ ఇచ్చామో ఆ ఈ అట్రిబ్యూట్స్లోకి వెళ్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఫెయిల్ అయింది కదా, ఇది ఫెయిల్ అయినప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ మనకి ఇది ఉన్నది, అది మనకి రిటర్న్ని ఫాల్స్ని రిటర్న్ చేసింది. మన ఇచ్చిన సేమ్ క్లాస్ నేమ్ కూడా దానికి మన ఆబ్జెక్ట్ కింద యూజ్ చేసుకున్నాం. ఆ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి మనం ఇక్కడ ప్రాపర్టీస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెట్టర్ గెట్టర్ ఏంటంటే లైక్ ఒక వాల్యూస్ని మనం ప్రైవేట్ చేసుకుంటున్నాం అనమాట. లైక్ అవి ఎక్స్టర్నల్ కోడర్కి అవి కనబడవు ఆ వాల్యూస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వీటికి సింటాక్స్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ని దాన్ని కాల్ చేసుకోవడానికి అది ప్లస్ మనం సెట్టర్ అన్నది యూజ్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని మనం ప్రైవేట్ చేసుకోవడానికి అన్నమాట. అలా గెటర్ కూడా సేమ్ సింటాక్స్, డాట్ గెటర్ అని చెప్పి ఇవ్వాలి. మనం ఏదైతే ఒక ప్రాపర్టీని కాల్ చేసుకున్నామో దాన్ని ప్లస్ డాట్ సెట్టర్ అన్నది మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి వాల్యూ అన్నది ఇక్కడ ఒక వాల్యూ అన్నది ఆడిస్తాడు. ఇప్పుడు ఆ వాల్యూ ఎంటర్ చేయగానే ఆ వాల్యూ ఇది అయినప్పుడు ఈ వాల్యూ వాళ్ళకి కనబడదు అనమాట. లైక్ ఇది ఒక ప్రైవేట్ వాల్యూ లాగా అనమాట. లైక్ మనం ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్లో వాటిల్లో మనం లాగిన్ చేసినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా, ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ ఏది చేస్తామో అది మనకి కనబడదు. లైక్ అది డేటాలో అది స్టోర్ అయి ఉంటుంది, అది ప్రైవేట్ యాక్సెస్ లాగా అనమాట. ఆ ప్రైవేట్ యాక్సెస్ డేటాస్ని స్టోర్ చేయడానికి సెట్టర్ గెట్టర్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. సెట్టర్స్ అన్న ఏం చేస్తాయంటే ఒక కరస్పాండింగ్ ప్రాపర్టీ సెట్స్ ద కరస్పాండింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద వాల్యూ. గెట్టర్స్ అన్న ఏం చేస్తాయంటే మన ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని లైక్ ఎలా అంటే వితౌట్ ఎర్రర్ కింద అది యూజ్ చేసుకోవడానికి అది గెట్స్ ద వాల్యూ. ఐ మీన్ అంటే లైక్ ఒకవేళ ఏదైనా వాల్యూస్ మనం ఏదైనా ఇచ్చినా లైక్ జీరోస్ కానీ ఏదైనా నెంబర్స్ వేరే అలా ఇచ్చినా అది లైక్ ఎర్రర్ ఏం చూపించకుండా మనకి అది హెల్ప్ చేస్తుంది గెట్టర్స్ అన్నది. నెక్స్ట్ ఈ సింపుల్ గేమ్ అన్నది లైక్ నార్మల్ టాపిక్కే, ఆడొక ప్రోగ్రామ్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంతకుమించి ఏం లేదు. నార్మల్గా ఆడు మనకు అక్కడ క్లాసెస్ అన్ని ఆబ్జెక్ట్స్ అన్ని యూజ్ చేసుకొని ఒక సింపుల్ గేమ్ లాంటిది ఆడు చేశాడు అనమాట. లైక్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఒక గెట్ అని నార్మల్గా ఒక డిఫైన్ చేసాం ఫంక్షన్, ఇక్కడ మన క్లాసెస్ ఏం యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ దాన్నే ఒక క్లాస్ యూజ్ చేసి మనం చేసాం అనమాట. దానికి దీనికి రెస్పాన్స్ అది ఆడు చూపిస్తున్నాడు.
లైక్ ఇక్కడ ఎలా అంటే సెట్టర్స్ గెట్టర్స్ యూస్ చేసి మనం దాన్ని చేసుకున్నాం. చూడండి మన ఇచ్చిన ఇన్పుట్ని అది స్ప్లిట్ చేస్తుంది లైక్ సింగిల్ కీస్ లాగా. ఇఫ్ వేరియబుల్ ఇన్ ఇఫ్ వేర్ బోర్డ్ అంటే లైక్ ఇది ఇక్కడ మన ఇక్కడ ఒక ఇచ్చాం కదా కమాండ్, ప్రతి ఒక్క కమాండ్ లోకి అది మూవ్ అవ్వడానికి లైక్ సింగిల్ గా ఇటరేట్ అవ్వడానికి ఇక్కడ ఒక మన వేరియబుల్ ని మనం వెర్బ్ డాట్ డిక్ట్ అని చెప్పి మనం చేసాం. దాన్ని ఏంటంటే అదొక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద మనం తీసుకున్నాం, లేదంటే ఎల్స్ అన్నోన్ అని చెప్పి ప్రింట్ చేయమని చెప్పి చేసాం. ఇఫ్ మన ఇచ్చింది ఏదైనా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 గానే ఉంటుంది, లైక్ మోర్ దాన్ 2 వేరియబుల్స్ లాగా అనమాట. అది అయినప్పుడు మనకి అది ప్రింట్ చేయమని, లేదు నథింగ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సేమ్ దానికే మనం ఇక్కడ ఎలా అంటే ఒక క్లాస్ ఆబ్జెక్ట్ యూస్ చేసి చేసుకున్నాం, లైక్ మొత్తం అంతా ఫంక్షన్ ఉంటుంది, కాకపోతే అది అండర్ క్లాస్ లోకి అది మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మనం డిక్లేర్ చేసుకున్నాం ఇదంతా, లైక్ ఇక్కడ ఒక ఎంటీ డిక్షనరీస్ ఓపెన్ చేసాం. ఇక్కడ మనం ప్రతి ఒక్క దాన్ని ఒక డిక్షనరీస్ లోకి మూవ్ చేస్తున్నాం అనమాట. మూవ్ చేసిన తర్వాత మన యొక్క ఆబ్జెక్ట్ ని ఎక్కడైతే మనం కాల్ చేసుకుంటామో వాటిని మనం ఇక్కడ తీసుకొని మనం ప్లేస్ చేసుకొని మన ఇక్కడ వాల్యూస్ మనం డిఫైన్ చేసుకుంటున్నాం, సెట్ చేసుకుంటున్నాం వాటిని. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఫంక్షన్ ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఇఫ్ నౌన్ అన్నప్పుడు ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం కదా ఒక వాల్యూస్ లాగా. నౌన్ ఇన్ అంటే లైక్ ఐఇన్ ఒక ఆబ్జెక్ట్ ఐఇన్ ఏ అని చెప్పి మనం ఎలా ఇస్తామో ఒక ఇటరేట్ అవడానికి, సేమ్ అలాగే అనమాట. ప్రతి ఒక్క దాన్ని ఇటరేట్ అవడానికి నార్మల్ గా ఆడు వేరియబుల్ ని నౌన్ అని చెప్పి కాల్ చేసుకున్నాడు. మనకి ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్క దాన్ని సింగిల్ గా అది మనకి రిటర్న్ చేయాలన్నమాట. సింగిల్ ఆబ్జెక్ట్స్ కింద అది రిటర్న్ చేసి మనకి ఇక్కడ డాట్ గెట్ అండర్ స్కోర్ డెక్ ఆఫ్ సి అని చెప్పి ఇచ్చాం కదా, డెస్క్ ఆఫ్ సి, అది ఇక్కడికి రిటర్న్ అవుతాయి. రిటర్న్ అవని ఏమవుతాయి అంటే లైక్ ఈ ఆబ్జెక్ట్స్ లోకి మూవ్ అయిపోతాయి. మూవ్ అయిన తర్వాత మన ఇక్కడ ఏదైతే వేరియబుల్స్ మనం డిఫైన్ చేసుకున్నామో ఒక సెట్ ఆఫ్ డిక్షనరీస్ లాగా వాటిల్లో మూవ్ అవుతాయి. ఇక్కడ చూడండి, వీఆర్ క్రియేటెడ్ ఏ గాబ్లిన్ క్లాస్ విత్ ఇన్హెరిట్స్ విత్ అండ్ గేమ్ ఆబ్జెక్ట్స్ క్లాస్. We also created a new function examine which returns the object description. అంటే మనం ఏదైతే డిస్క్రైబ్ చేస్తామో సేమ్ ఆబ్జెక్ట్ డిస్క్రిప్షన్ ని, అంటే మనకి ఏదైతే ఫార్మాట్ డిస్క్రిప్షన్ లో కావాలనుకుంటున్నా ఆ ఫార్మాట్ డిస్క్రిప్షన్ ని అది వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ మనం ఒక దాన్ని డిఫైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈ ఆర్డర్ లో మనం రావాలనుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక గేమ్ లాగా అనమాట. సేమ్ అలాగే ఇప్పుడు మనం సేమ్ దీన్నే ఒక సెట్టర్స్ ఒక ప్రాపర్టీస్ యూస్ చేసి చేసుకున్నాం. ప్రాపర్టీస్ లోకి ఒక చూడండి సేమ్ మొత్తం అన్ని అంతే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రాపర్టీస్ లైక్ ఒక ప్రైవేట్ వాల్యూస్ మనం డిఫైన్ చేసుకున్నాం, లైక్ అలా ఇలా మొత్తం. అప్పుడు మనకి ఇలా వచ్చింది అవుట్పుట్. చూడండి, దిస్ వాజ్ జస్ట్ సింపుల్, యూ కుడ్ క్రియేట్ డిఫరెంట్ క్లాసెస్. అంటే లైక్ ఇక్కడ ఒక గేమ్ క్రియేట్ చేసాడు, మొత్తం అంతా ప్రాపర్టీస్ లో ఉన్న మన ఇక్కడ ఏదైతే సెట్ చేసామో ప్రాపర్టీస్ యూజ్ చేసి సెట్టర్ వాల్యూస్ ని అవన్నీ ఒక ప్రైవేట్ వాల్యూస్ కింద స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు లైక్ అది ఎక్స్టర్నల్ యూజర్ కి అది ఐడెంటిఫై